ఓం నమ శివాయ. జీవితంలో మనం గెలవాలంటే శ్రమ ఒక్కటే సరిపోదు. కొన్ని రహస్యాలను దాచటం కూడా తెలియాలి. అందులో మొదటిది మరియు అత్యంత శక్తివంతమైనది మౌనం. సాధారణంగా మనం అనుకుంటాం రహస్యం అంటే ఏదో తప్పు చేసి దాచటం అని కదా. కానీ మన శాస్త్రం ప్రకారం రహస్యం అంటే దాచటం కాదు, శక్తిని కూడగట్టడం. మౌనం గురించి చెప్పాలంటే పరమశివుని మించిన గురువు లేడు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు హాలాహలం పుట్టింది. లోకాలను కాపాడటానికి శివుడు దానిని తాగాడు, కానీ మింగలేదు. అలా అని బయటికి ఉయ్యలేదు, తన గొంతులోనే బంధించాడు. అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు. దీని వెనుక ఉన్న గొప్ప నీతి ఏమిటో తెలుసా? మన జీవితంలో కూడా చాలాసార్లు విషం లాంటి పరిస్థితులు వస్తాయి. ఎవరైనా మిమ్మల్ని అవమానించవచ్చు, అకారణంగా నిందించవచ్చు, మీ మనసును గాయపరచవచ్చు. అప్పుడు ఆ కోపాన్ని లోపలికి మింగకండి, అది మిమ్మల్ని డిప్రెషన్లోకి నెట్టేస్తుంది. అలా అని బయటకు కక్కకండి, అది బంధాలను నాశనం చేస్తుంది. శివుడిలా మౌనంగా ఉండండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్